డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇక బీజేపీ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది. రాజాసింగ్ మన కొన్ని వ్యాఖ్యలు అవసరమైతే రాజీనామా చేయడానికి ఆయన సిద్ధమని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా ఇచ్చినట్టు మనకి వార్తలలో చూసినాం. సో బీజేపీలో రాజాసింగ్ హీట్, పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం, పార్టీకి తమ అవసరం లేదేమోనని కమెంట్, తామేంటో చూపిస్తామని వార్నింగ్, అంతా రెడ్డిలే అంటూ మెసేజ్, ఆపై డిలీట్. సో బీసీ ఎమ్మెల్యేలపై ఇంత దౌర్జన్యం ఎందుకు అంటూ ఫైర్. సో ఇట్లా రాజసింగ్ బాగా కోపం మీద ఉన్నాడు. అది కూడా గోల్కొండ జిల్లా అధ్యక్షుల పైన. సో వాళ్ళందరూ రెడ్లకు ఆలకీలకి ఇచ్చిరని చెప్పేసి తన మండిపోతున్నాడు. సో గోషామైల్ ఎమ్మెల్యే రాజసింగ్ సొంత పార్టీ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాము ప్రతిపాదించిన నేతని కాదని మరో వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు. పార్టీకి తమ అవసరం లేదేమోనని అన్నారు. ఇక ముందు తమ బలం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఏం జరుగుతుందో చూద్దామంటూ శుక్రవారం రాజసింగ్ ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఈ అంశంపై పార్టీలో చర్చనీయాంశంగా మారగా రాజసింగ్ మరోసారి బీసీ వాదాన్ని తెరమీదకు తెచ్చారు. కొద్ది నెలలుగా పార్టీలో రాజసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతల సమావేశాలకు కూడా హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు తర్వాత ఆయన స్టేట్ ఆఫీస్కు వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఒకటి రెండు సార్లు మాత్రమే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. సో పార్టీ యాక్టివిటీస్లో కూడా క్రమంగా తగ్గించారు. సో ఆయన్ని ఎల్పీ లీడర్గా పెట్టుకుపోవడం ఓ కారణమైతే అగ్రనేతల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇక తాజాగా తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్గా తన కార్యకర్తను ప్రకటించకుండా వేరే వ్యక్తిని ప్రెసిడెంట్గా పదవి ఇవ్వడం ఏంటని బహిరంగంగానే ఆడియో రిలీజ్ చేశారు. సో ఏకంగా పార్టీకే వార్నింగ్ ఇచ్చారు. ఇక బీజేపీ బీసీ పార్టీ నినాదం చెబుతూనే స్టేట్ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రెడ్డినే చేశారని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ కూడా పెట్టారు. ఇక బీసీలు ఎక్కడ ఉన్నారని, ఉన్న బీసీల ఎమ్మెల్యేలపై ఇంత దౌర్జన్యం ఎందుకు అని ప్రశ్నించారు. ఇక ఆ వెంటనే మెసేజ్ని కూడా డిలీట్ చేశారు. సో ఈ విధంగా క్లియర్గా రాజసింగ్ చెప్తున్న వ్యాఖ్యలు మేము కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే క్లియర్గా చూసుకుంటే బీసీలో ప్రధానంగా బీజేపీ పార్టీలో చూసుకుంటే సో బీజేఎల్పీ నేత ఏలిడి మహేశ్వర్ రెడ్డి, సో తను రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు ఎవరు కిషన్ రెడ్డి, సో అయినా రెడ్డి, అండ్ ఇంకోటి బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఎవరు శిల్పారెడ్డి, సో ఆమె రెడ్డి. సో ఇవన్నీ రెడ్డి. వాళ్ళు మొన్న రీసెంట్గా జాతీయ అధ్యక్షుల పేర్లు కూడా చూసుకుంటే అందులో కూడా కంప్లీట్గా రెడ్డిలే ఉన్నారు. ఎక్కువ శాతం రెడ్డిలకే ఇచ్చారు. అందులో మహిళలను కూడా ఒక్క దగ్గర లేదు. కానీ మళ్ళీ ఏం చెప్తారు ఎలక్షన్ టైంలో అవన్నీ రాగానే ఏం చెప్తారు, లేదు మాది బీసీ పార్టీ, ఓబీసీ పార్టీ, మా నరేంద్ర మోదీ ఓబీసీ కాబట్టి మాది బీసీల పార్టీ, సో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్తారు. సో మళ్ళీ ఆయన చేసే పనులేమన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. సో ఈ విధంగా రాజసింగ్ కూడా సో దూరం అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తాను. సో చూడాలి ఏమంటారు దీనిపైన. జిల్లా అధ్యక్షుల నియామకంపై లొలి, బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. తొలి విడతలో 19 జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించగా తాజాగా మరో 4 జిల్లా ప్రెసిడెంట్ల పేర్లను నాయకత్వం వెల్లడించింది. మరో 15 జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక గోల్కొండ జిల్లాకు ఎమ్మెల్యే రాజసింగ్ సూచించిన పేరును కాదని వేరే వ్యక్తి పేరును ప్రకటించారు. దీంతో అసహనానికి లోనై రాజసింగ్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం పెండింగ్లో 15 జిల్లాల్లోనూ లొల్లి నడుస్తుందని, తమ వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వాలంటూ నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్ర రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్పిన జిల్లా అధ్యక్షుల పేర్లను ఇప్పటికీ పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. సో ఈ విధంగా కంప్లీట్గా బీజేపీ పార్టీలో కూడా కంప్లీట్ లోపల కుమ్మక్కులు జరుగుతూ ఉన్నాయి. అందుకని చూడండి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పటికి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఎవరికి నియమించలేకపోతారు. ఎందుకంటే కొంతమంది పేర్లు బయటకు వస్తున్నా సరే మళ్ళీ అవి కమెంట్ చేస్తారు, ఆ నాయకుడు ఈ నాయకుడు కమెంట్ చేస్తారు, మళ్ళీ ఎఫెక్ట్ అవుతా ఉన్న పరిస్థితి. సో ఇట్లా చూడండి, జిల్లా అధ్యక్షుల పేర్లు కూడా ఇబ్బంది పడతా ఉన్నది. సో ఇట్లా కంప్లీట్గా బీజేపీ పార్టీలో కూడా గందరగోళం నడుస్తుంది.